హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోయిదర శ్రీనివాసరాజు గురువు గారు ఉన్నారు. కొన్ని ముఖ్యమైన ధర్మ సందేహాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ నమ. జయ కొండదేవత సమ్మక్కాయ నమ. జయ సారలమ్మాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. గురువు గారు, ఏ ఏ రోజుల్లో ఇంటి గుమ్మానికి దిష్టికి కట్టిన గుమ్మడికాయను మార్చాలంటారు? ఇంటికి కట్టిన గుమ్మడికాయ మనం తీసేయాలనుకుంటే శనివారం కానీ ఆదివారం కానీ తీసేయాలమ్మా. ఓకే. మనం కట్టేటప్పుడు కూడా అమావాస్య రోజు కానీ ఓకే కడతాం. ఓకే. ఆ అమావాస్య రోజు కట్టి మళ్ళీ అమావాస్య రోజే కొంతమంది తీసేస్తుంటారు. చేసే తప్పు అది. ఓకే. అమావాస్య రోజు తీసేయకూడదు. మన అమావాస్య రోజు ఎందుకు కడుతున్నాము? మంచిగా ఉండాలనే కదా మనం కట్టేది. మన అమావాస్య రోజు కట్టే రోజు మన అమావాస్య రోజు ఎందుకు తీసేస్తాం? మంచిది కాదు కదా. అందువల్ల అమావాస్య రోజు కట్టే రోజున వరకు ఓకే, తీసే రోజు వరకు శనివారం రోజు శనివారం ఆ రోజున తీసేస్తే ఆ శని అనేది అట్నుంచి దూరం వెళ్తుందని అర్థం. ఆ విధంగా ఉంటుందమ్మా. కానీ చాలా మంది నరదిష్టి అనేది ఇంటి మీద పడినప్పుడు వాళ్ళు కట్టిన గుమ్మడికాయ మీద నరకన్ను అనేది పడుతుంటది అన్నమాట. ప్రజా దిష్టి అంటారు. అదే ప్రజా దిష్టి. అది ఆ ప్రజా దిష్టి పడినప్పుడు ఆ గుమ్మడికాయ మీద కుళ్ళిపోయి నీరై కారిపోతుంటది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇంటి మీద ఏదో దుష్ట శక్తులు తిరుగుతున్నాయి, ఇంటి మీద ఏదో నరదిష్టి పడిపోయింది అనేది మనం తెలుసుకొని మళ్ళా దాన్ని మళ్ళీ శుద్ధంగా మళ్ళీ తయారు చేసి మళ్ళీ మీరు కట్టుకునేట్టుకైతే ఆ ఇంటికి మంచి జరుగుతుంది. ఏమి కాదులే అన్నట్టుగా దాన్ని వదిలేసినట్టుకైతే కట్టకనే ఉండాలి. కట్టిన తర్వాత దీన్ని అలాగే ఉంచితే ఏమవుతుందంటే దానివల్ల ఇంకా లేనిపోయిన సమస్యలు కూడా కొన్ని ఎదురవుతుంటాయి. సమస్యలు అనేది ఎదురవుతుంటాయి. ఆ సమస్యలు రాకోకుండా ఆ ఇంటికి నరఘోష నరదిష్టి ప్రజా ఏడుపు తగలకోకుండా ఆ గుమ్మడికాయని మళ్ళీ అమావాస్య రోజున మళ్ళీ పూజా బలం చేసి దానికి పసుపు కుంకుమ వేసేసి దానికి నల్లటి కాటికతోని కొన్ని బొట్లు పెట్టేసి పుట్టిలో కట్టేసి కట్టుకోవాలి. అప్పుడు ఆ ఇంటికి నరఘోష అనేది శాంతం అవుతుంది. దానివల్ల నరదిష్టి కన్నా నల్లరాని బదులవుతుంది అంటారు పెద్దవాళ్ళు. ఆ నరఘోష నరదిష్టి అనేది శాంతం అవుతుంది. వాళ్ళు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా అన్ని విధానాలుగా జయప్రదం కలుగుతుంది. ఓకే. గురువు గారు, ఆ గుమ్మడికాయని మార్చకపోతే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు కదా, అవి ఎటువంటి సమస్యలు అంటారు? ఇప్పుడు అమ్మ ఒక 2-3 రోజులు వారం దాకా స్నానం చేయకోకుండా ఉంటావు, ఎట్లుంటది? వాళ్ళు చెదర పుడుతుందా లేదా? అలాగా మనం ఏ వస్తువు అయినా కానీ దాన్ని శుద్ధంగా ఉంచితేనే అది ఇంటికి కరెక్ట్. దాన్ని మనం శుద్ధం చేయకోకుండా ఎట్లది అట్లే పెట్టేస్తే అది అనుకూలంగా ఉండవు. కాబట్టి ఈ గుమ్మడికాయ కూడా మనం తెచ్చి అలాగే పెట్టేసిన దానివల్ల కూడా కొన్ని చెడు శక్తులు దాన్ని తగులుతుంటాయి. తగిలినప్పుడు దాన్ని పూజా బలం చేసి మళ్ళీ దాన్ని మార్చి మళ్ళీ ఏరేది కడుతుండాలి. దాని స్నానం చేసినట్టుగా అర్థం. దానికి శుద్ధం చేస్తే శుద్ధం అంటే స్నానమేగా. అలాగా చేసినప్పుడు ఈ వచ్చే ఎఫెక్ట్ ని కూడా దాన్ని ఆపగలిగింది. అట్లా దానివల్ల దాని జాగ్రత్తలు కొన్ని తీసుకొని ఆ విధంగా చేస్తేనే చాలా వరకు బాగుంటుందమ్మా. ఓకే. గురుగారు, ఇప్పుడు ఆ గుమ్మడికాయ అనేది తొందరగా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఏమైనా చెయ్యాలంటారా? గుమ్మడికాయని అది ఎక్కువ రోజులు ఉంచాలంటే మన మీద దిష్టి ఉండకూడదు. నరదిష్టిని ముందు తీసేసుకోవాలి. మన ఇంటి మీద గాని పిల్లల మీద గాని భార్య భర్తల కుటుంబ పిల్లల వాళ్ళందరికీ ఆ నరఘోష నరదిష్టి అనేది మనం తీసేసుకుంటే ఈ గుమ్మడికాయ నువ్వు ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంటది. అట్లా ఈ దిష్టి ఉంచుకొని నీకు ఏది కాదు, నీరు గారిపోతూనే ఉంటది. దిష్టి పడినప్పుడు అలా జరుగుతుంది. అది దిష్టి ఏం లేకుండా ఉంటే అసలు గుమ్మడికాయ ఎంత కాలం వరకు ఉంటుందంటారు గురుగారు? అది లెక్క ప్రకారంగా అయితే దానికి ఒక 6 నెలలు కరెక్ట్ గా ఉంటదమ్మా. 6 నెలలు ఉంటుంది. 6 నెలలలోపు గనక కుళ్ళిపోతే అది దిష్టి అని అనుకోవాలి. ఓకే. 6 నెలల వరకు దానికి లెక్క. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.